how to get 60 out of 60 for new academic year 2021. సో రీసెంట్గా గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ మీకు ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసింది కాబట్టి సో మీకు ఇంకా చదువుకునే టైం ఉంది. ఈ ఈ తక్కువ సమయంలో కూడా మీరు పాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు 60కి 60 కూడా ఈజీగా మనం పొందే అవకాశం కూడా ఉంది. సో మనకు 60కి 60 రావాలంటే ముందుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటిదో ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. సో ఏపీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ మోడల్ పేపర్ చూస్తే ఫస్ట్ బిట్లో మీకు వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు 10 క్వశ్చన్స్ ఇస్తాడు, చాయిస్ ఉండదు. 10 into 2 20 మార్క్స్. అదే సెకండ్ బిట్కి వెళ్ళిపోతే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఈచ్ క్యారీ 4 మార్క్స్. ఇందులో 8 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు 6 మాత్రమే రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో 6 4 జా 24. థర్డ్ బిట్, సో థర్డ్ బిట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. సో మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 2 మాత్రమే రాయాలి. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ చాయిస్ ఉంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్. సో 2 8 జా 16 మార్క్స్. సో టోటల్గా మీకు 60 మార్క్స్. అంటే సెకండ్ బిట్ థర్డ్ బిట్లో చాయిస్ ఉంది, ఫస్ట్ బిట్లో చాయిస్ లేదు. సో చాయిస్ లేదు కాబట్టి మనకి ఇక్కడ 60 out of 60 మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎవరైతే పూర్తిగా చదివి ఉంటారో వాళ్ళకి మాత్రమే 60/60 వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో మరి 60/60 రావడానికి రీజన్ ఇవి ఎందుకు ప్లే చేస్తున్నాయి అంటే, మీరు ఈసారి తక్కువ సమయం ఉంది కాబట్టి పాత ప్రీవియస్ పేపర్స్ ఒక 6 చదవండి. సో 6 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చదివితే అందులో నుంచి మోస్ట్ ఆఫ్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తక్కువ టైం ఉంది కాబట్టి ఏపీ గవర్నమెంట్ వారు కూడా మీకు ఎక్కువగా ఈజీగా సింప్లిఫైగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మీరు చదివి పెట్టుకోండి. సో ఇంకా టైం మిగిలిపోయి ఉంటే మీరు కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఏవైతే మెటీరియల్ ఉంటుందో అందులో ఇంపార్టెంట్ స్టార్ మార్క్స్, అనలైటికల్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఐయుపిఎస్సి నామిక్లేచర్ ఒకసారి చూసుకోండి కోఆర్డినేషన్ కాంపౌండ్ నుంచి. ఓకే రైట్. సో ఇది మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 3 బిట్స్. సో 60/60 రావాలంటే ఈ 3 బిట్స్ చూడాలి. సో మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసిన తర్వాత మరి ఈ 60 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో చూద్దాం, ఆ వెయిటేజ్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. ఫస్ట్ మనకు సాలిడ్ స్టేట్. సో సెకండ్ ఇయర్లో ఉండే ఫస్ట్ టాపిక్ సాలిడ్ స్టేట్. సో ఇక్కడ నుంచి 4 మార్క్స్ ఒక క్వశ్చన్, 2 మార్క్స్ ఒక క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ లేదు. అంటే ఈ చాప్టర్ని చదివితే నీకు ఎన్ని మార్కులు వస్తాయి? 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చాప్టర్ సొల్యూషన్స్. సో సొల్యూషన్స్ నుంచి కూడా 8 మార్క్స్ క్వశ్చన్ లేదు, ఒక 4 మార్కు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ కూడా 6 మార్క్స్. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నుంచి చూడండి. సో ఇది మీకు హెవీ వెయిటేజ్ చాప్టర్. ఎవరైతే పాస్ అని కావాలనుకుంటారో ఆస్పిరెంట్స్ కోసం ఈ ఒక్క చాప్టర్ చదివి పెట్టుకుంటే మీకు 14 మార్క్స్ వస్తాయి. అంటే పాస్ కావడానికి 21 అయితే అందులో 14 మార్క్స్ ఈ ఒక్క చాప్టర్ నుంచే వస్తాయి. అవేంటో చూద్దాం ఆ క్వశ్చన్స్. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి చూద్దాం. సో సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి లాంగ్ ఆన్సర్ లేదు, వెరీ షార్ట్ ఆన్సర్. ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్. 4 మార్క్స్ అంటే మనకి ఏమనుకోవచ్చు, షార్ట్ ఆన్సర్ టైప్. 2 మార్క్స్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్. అంటే ఇది 6 మార్క్స్ టోటల్ వెయిటేజ్. నెక్స్ట్ పీ బ్లాక్ వెళ్ళిపోతే యాక్చువల్గా పీ బ్లాక్ ఎలిమెంట్స్ మనకు 15, 16. ఇక్కడ మనకు 16, 17 మనకి 15 నుంచి కాకుండా 16, 18 ఎలిమెంట్స్ అని ఇచ్చాడు. సో 16th గ్రూప్ అంటే మనకు ఆక్సిజన్ ఫ్యామిలీ. నెక్స్ట్ 17th గ్రూప్ అంటే హాలోజన్ ఫ్యామిలీ. 18th గ్రూప్ అంటే మనకు వచ్చేసి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్. సో ఈ 3 చాప్టర్స్ నుంచి మనకి ఇక్కడ వస్తున్నాయి. 15th గ్రూప్ కూడా చదివి పెట్టుకోండి, మనకి ఇక్కడ ఇవ్వలేదు, కాకపోతే మీకు 2 మార్క్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ 16 మార్క్స్. అంటే టోటల్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో హెవీ వెయిటేజ్ చాప్టర్. అంటే సో ఈ 2 చాప్టర్లు అంటే మీకు టైం లేకున్నా సరే 2 రోజుల్లో, ఓన్లీ 2 రోజుల్లోనే మీకు 16+14 అంటే 30 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 2 days 30 మార్క్స్. ఎందుకు అలా?
ఈ 2 చాప్టర్ నుంచి గవర్నమెంట్ ఇచ్చిన బ్లూ ప్రింట్ ఇది. బ్లూ ప్రింట్ అంటే ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మేము ఇదే ఫాలో అవుతాం అని చెప్పేది. కాబట్టి మాడిఫైడ్ వెయిటేజ్ ప్రకారం ఇచ్చిన బ్లూ ప్రింట్లో ఈ 2 చాప్టర్ చదివినా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 30 మార్క్స్. ఉన్నవన్నీ 60, అంటే 50% ఆఫ్ మార్క్స్ కేవలం 2 చాప్టర్ల నుంచే వస్తుంది. అంటే 2 చాప్టర్లు 2 రోజులు, అంటే ఒక రోజులో 3rd చాప్టర్, మరొక రోజులో 6th చాప్టర్. ఈ 2 చాప్టర్ నుంచి మీకు 30 మార్క్స్ వస్తాయి. మీరు పాస్ కావడానికి ఎంత? 21. సో ఆల్రెడీ మీరు పాస్ కంటే ఎన్ని ఎక్కువ మార్కులు ఉన్నారు? 9 ఎక్కువ మార్కులు ఉన్నారు. సో ఎవరైతే పాస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇవి 2 చాప్టర్ చదివితే సరిపోతుంది. దాంతోపాటు సాలిడ్ స్టేట్ సొల్యూషన్ చదివితే మీకు ఈజీగా 40 ఆర్ 36 అబోవ్ వస్తాయి. ఓకే, ఇది పాస్. నెక్స్ట్ మనం 60 అవుట్ ఆఫ్ 60 చూస్తున్నాం కదా. సో దానికంటే ముందు మనం ఎక్కడున్నాం? సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్ టాపిక్స్లో ఉన్నాం. ఆ టాపిక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వెయిటేజ్ వాటి గురించి మాట్లాడుకుంటాం. సో 6th చాప్టర్ తర్వాత 7th చాప్టర్ డిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో డిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో కూడా మనకు 8 మార్క్స్ లేదు. సో 1 షార్ట్ ఆన్సర్, 1 వెరీ షార్ట్ ఆన్సర్. టోటల్ దిస్ చాప్టర్ వెయిటేజ్ ఈస్ 6 మార్క్స్. నెక్స్ట్ 9th మనకి ఇక్కడ ఒకటి మిస్ అయింది, అది డిలీటెడ్ టాపిక్. మీరు ఇక్కడ తప్పనుకోవద్దు. 9th చాప్టర్ బయోమాలిక్యూల్స్ 1 ఈస్ డిలీటెడ్, దట్ ఈస్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, దట్ ఈస్ డిలీటెడ్ టాపిక్, డోంట్ వరీ. ఇది మన బ్లూ ప్రింట్లో ఉన్న ఇవే చాప్టర్స్ అనేది సరిపోతుంది. ఇది గవర్నమెంట్ ఆమోదించిన బ్లూ ప్రింట్. సో బయోమాలిక్యూల్స్ నుంచి లాంగ్ ఆన్సర్ లేదు. సో మనకు ఉన్నవే లాంగ్ ఆన్సర్ 2 చేస్తే సరిపోతుంది. కానీ మనకు లాంగ్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? 3rd చాప్టర్, 6th చాప్టర్. నెక్స్ట్ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చే మరో క్వశ్చన్ ఉంటుంది. సో అది మనకు ఇవి 2 చదివితే సరిపోతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీని చాయిస్లో విడిచిపెట్టుకుంటే సరిపోతుంది లాంగ్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ మనం ఎక్కడున్నాం ఇప్పుడు? బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్లో 8 మార్క్స్ లేదు, 4 మార్క్స్, 2 మార్క్స్. సో చూడండి గవర్నమెంట్ ఎంత సింప్లిఫై చేసిందో మీ గురించి. సో తక్కువ టైం ఉందని చెప్పి ఓన్లీ 4 అంటే 8 4 మార్క్స్ రావడానికి ప్రతి చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ని కవర్ చేసింది. సో ఓన్లీ 3 చాప్టర్స్ నుంచి మనకు 8 మార్క్స్ని కవర్ చేసింది. ఇంతకంటే ఈజీ పేపర్ నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. సో అందరూ ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. సో 60 మార్క్స్ పొందండి. సో హాలో ఆల్కేన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనకు ఉండే చాప్టర్. సో హాలో ఆల్కేన్స్ నుంచి చూస్తే హాలో ఆల్కేన్స్. సో హాలో ఆల్కేన్స్ నుంచి చూడండి. సో హాలో ఆల్కేన్స్, సో దెర్ ఈస్ నో లాంగ్ ఆన్సర్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈ టాపిక్ నుంచి 8 మార్క్స్ రాదు. హాలో ఆల్కేన్స్ అంటే ఏంటివి? వుడ్జ్ రియాక్షన్, మనకు హాలో బ్రోమిన్ అంటే ఆల్కైల్ హాలైడ్స్, క్లోరోబెంజిన్, ఫ్లోరోబెంజిన్. సో నెక్స్ట్ మిథైల్ క్లోరైడ్, SN1 SN2 రియాక్షన్. సో ఇవన్నీ కూడా మనకు హాలో ఆల్కేన్స్ అని చెప్తాం కదా. ఇది ఏరోమాటిక్, ఇది ఎలిఫాటిక్. సో ఈ చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ మరియు 2 మార్క్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ 12 చాప్టర్ నుంచి 8 మార్క్స్ వచ్చే అవకాశం. అంటే ఈసారి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ మీరు ఆల్డిహైడ్స్ కీటోన్స్కి ఇవ్వండి. ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద 8 మార్క్స్ ఆల్కహాల్స్ ఫినాల్స్ రీమర్ టీమర్ రియాక్షన్ ఆల్డిహైడ్ కీటోన్స్ నుంచి వచ్చే అవకాశం. సో సారీ, ఇక్కడ ఇది డిలీట్ చేశా. సో ఇక్కడ ఫినాల్స్ నుంచి మనకు 8 మార్క్స్ అంటే రీమర్ టీమర్ కోల్బే రియాక్షన్. ఆల్డిహైడ్ నుంచి క్రాస్ డాల్డాల్ ఆల్డాల్, అవన్నీ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి 8 మార్క్స్. 4 మార్క్స్ ఇక్కడ ఇవ్వలేదు చూడండి, ఆ 4 మార్క్స్ ఇక్కడ పైన చాప్టర్లో కవర్ అయింది. సో 2 మార్క్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. సో టోటల్ వేసి 10 మార్క్స్. అంటే 10 మార్క్స్ 60 అవుట్ ఆఫ్ 60 రావాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈ 2 మార్క్స్ మీరు సాల్వ్ చేయాల్సిందే. అంటే 60 రావాలంటే మీరు 4 మార్క్స్ విడిచిపెట్టా పర్లేదు, 8 మార్క్స్ విడిచిపెట్టినా పర్లేదు. ఏవైతే 2 మార్క్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నాయో అవన్నీ కంపల్సరీ 1కి 2 సార్లు చదవండి. సో దాన్ని బట్టే మీకు 60 వెయిటేజ్ ఈజీగా పొందవచ్చు. సో 60 రావాలంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇవన్నీ చదవగలుగుతారు. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న అన్ని 2 మార్క్స్ చదివితే కంపల్సరీ మీకు 60/60 వస్తుంది. ఓకే, సో ఇది మనకు ఇప్పుడు వరకు చూసుకున్న సిలబస్. సో దీంతో పాటు మనకు ఒకసారి మీ గురించి నేను సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ కూడా మీకు అందుబాటులో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అందరూ చూడండి ఒకసారి.
సో ఏదైతే మీకు స్క్రీన్ మీద కనపడుతుందో ఆ స్క్రీన్ మీద ఉన్నవే 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ 2 మార్క్స్ని ఒకసారి చూసుకోండి. నేను ఈ 2 మార్క్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇందులో కూడా కొన్ని ఇవి పాత ప్రీవియస్ క్వశ్చన్స్. ఈ పాత ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇందులో ఎన్ని డిలీట్ అయినాయి, మీకు ఎన్ని వచ్చే అవకాశం కంపేర్ చేయడానికి మాత్రమే తీసుకొచ్చాను. సో ఇందులో కొన్ని ఉన్నవి, కొన్ని డిలీట్ అయినాయి. రౌల్స్లా, హెన్రీలా, ఐసోటోనిక్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదవండి, 2 మార్క్స్లో ఉపయోగపడతాయి. సో దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మిస్ అయింది, ఆస్మాటిక్ ప్రెషర్. అవి నేను ఇక్కడ రాశాను. ఇది బుక్లో ఉన్న క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్లో ఉన్న నంబర్స్, అవి అకాడమిక్, మీ బుక్లో ఉన్న అకాడమిక్ నంబర్స్. సో వాటిలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆస్మాటిక్ ప్రెషర్. దీంతో పాటు పార్ట్స్ పర్ మిలియన్. సో పీపీఎం, పార్ట్స్ పర్ మిలియన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. సో అది కూడా మీరు చదివి పెట్టుకోవాల్సిందే. సొల్యూషన్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇవి. సో పార్ట్స్ పర్ మిలియన్, ఐసోటోనిక్ సొల్యూషన్. దీంతో పాటు ఈసారి వచ్చే అవకాశం ఉంది ఎబులోస్కోపిక్ కాన్స్టెంట్, నెక్స్ట్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్, సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ గివెన్ ఆన్ యువర్ స్క్రీన్. So if you read these important questions, you will get the good marks. Okay, these are enough. So I am moving to next chapter, electrochemistry, chemical kinetics. So ఇందులో నుంచి ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ మనకు మోస్ట్ ఆఫ్ ద ఫారడే లాస్, ఫస్ట్ లా, సెకండ్ లా, గాల్వానిక్ సెల్. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి మనకు గాల్వానిక్ సెల్ని డిలీట్ చేశాడు. మనకు ఏదైతే మనకు గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మెటాలిక్ కరోషన్ మనకు డిలీట్ కాలేదు, ఇది ఇంపార్టెంట్. సో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, గ్యాసియస్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, సూడో ఫస్ట్ ఆర్డర్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చదువుకొని పెట్టుకోండి. సో ఇది 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ సో దీని తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్ మనకేముంది, సర్ఫేస్ కెమిస్ట్రీకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ సర్ఫేస్ కెమిస్ట్రీ. సో సర్ఫేస్ కెమిస్ట్రీ మనకు సర్ఫేస్ కెమిస్ట్రీ మీకు అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ. సో అందులో నుంచి నేను కొన్ని మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడనే. సో మనకి ఏదైతే స్క్రీన్ మీద ఉందో అందులో కొన్ని పేజెస్ మనకు డిసపియర్ అయినాయి. సో వాటి ప్లేస్లో నేను ఇక్కడ రాస్తున్నాను, చూసుకోండి. థర్డ్ చాప్టర్ ఏంటిదన్నా, సర్ఫేస్ కెమిస్ట్రీ. సో సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి మీకు వచ్చే ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డెఫినేషన్ ఆఫ్ అబ్జార్ప్షన్, అడ్జార్ప్షన్. నెక్స్ట్ వై అడ్జార్ప్షన్ ఆల్వేస్ ఎగ్జోథర్మిక్. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దాంతోపాటు మనకు ఇక్కడ బ్రౌనియన్ మూమెంట్, టిండాల్ ఎఫెక్ట్. సో బ్రౌనియన్ మూమెంట్ ఈ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. డిఫైన్ బ్రౌనియన్ మూమెంట్, డిఫైన్ టిండాల్ ఎఫెక్ట్. So these are all important question. Next smoke, fog. Next paint, milk, consist dispersion phase, dispersion medium. So ఇవి కూడా మీకు ఎక్కువగా ఇంపార్టెంట్ 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. సో మనకు ఏవైతే ఎగ్జామ్లు వచ్చాయో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. సో టిండాలు, బ్రౌనియన్ మూమెంట్, ఇవన్నీ చాలా మనకు వచ్చే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఎవరైతే మనకు ఇంకా కావాలనుకుంటున్నారో వాళ్ళకు ప్రీవియస్ ఇయర్లో వచ్చిన 2 మార్క్స్ ఎక్కువగా తరోగా చదవండి వీటితో పాటు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ మనకు సర్ఫేస్ కెమిస్ట్రీ తర్వాత మనకు ఉన్నది ఆన్ యువర్ స్క్రీన్ పీ బ్లాక్. సో పీ బ్లాక్లో మీకు ఇంతకుముందు మన బ్లూ ప్రింట్లో చూపించినట్టు 15th గ్రూప్ లేదు. సో 15th గ్రూప్ లేదు కాబట్టి 16th గ్రూప్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. H2O అమోనియా అనేది ఇప్పుడు 15th గ్రూప్ ఉంది కాబట్టి ఇది కాదు. H2O వై లిక్విడ్, H2 is gas. Tailing of mercury. Next SO2 anti-chlorine agent. So it's somewhat it is deleted, sulfur compounds. Next what is the what happens, chlorine acts dries liquid like, important from 16th chapter. Ammonia hydrogen bond phosphine does not, important. So it is from 15th group. So all of you must observe these H2O by liquid and
H2S gas. It is the one of the most important question from 16th. These two are important questions from 16th group. Next P block వెళ్ళిపోతే 17th 18th. So 17th 18th chapter లో చూడండి. So these are also important 2 marks. I already written on your screen. So if 15th group is deleted in your blueprint, so that's why these are all of you neglect these questions. So 17th 18th are in your blueprint, so that's why all of you read these all questions. All of you read these all questions and no exception from these. So if you read, you will get minimum two marks questions from this 17 and 18 chapter. Next D block and F block elements. So most of the syllabus is as it is from D block elements. So all of you read these all questions. Most of the important questions will cover in this D block chapter. So next I'm going to uh, organic chemistry questions for your convenience. After P block, these are the important 2 marks question from all haloalkanes. So all of you read these two important 2 marks questions from this chapter. Next I'm moving to 4 marks questions. Why? Because I'm neglecting next chapter, that is nitrogen compound consisting organic chemistry with nitrogen, carbon, oxygen. So you have to read all 2 marks question from that chapter. Why? Because if for getting 60 out of 60, we have lot of syllabus, we have only less 2 marks question from that chapter. Okay. Next నేను 4 మార్క్స్ వెళ్ళిపోతున్నాను. సో 4 మార్క్స్కి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో 4 మార్క్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ బోర్డ్ ఆన్ యువర్ స్క్రీన్. బ్రాక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ డిలీటెడ్. సో ఇక్కడ మనకి ప్రీవియస్ పేపర్లో సెమీ కండక్టర్స్ కండక్షన్ మెకానిజం ఉంది, ఇది డిలీటెడ్. సో దీని ప్లేస్లో మీకు ఇచ్చేది ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ప్యాకింగ్ ఎఫిషియన్సీ చూద్దాం. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈసారి చదువుకోండి, ఇదే వస్తుంది నా కంపల్సరీ. ఇది మిస్ అయితే వచ్చేది ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ప్యాకింగ్ ఎఫిషియన్సీలో ముఖ్యంగా ఏముంటుంది? హెక్సాగోనల్ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్, మనకు బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్లోజ్, బాడీ సెంటర్డ్, సింపుల్ క్యూబ్, ఫేస్ సెంటర్డ్. హెక్సాగోనల్ అనేది మనకు అది అది ఇంత మన బుక్లో లేదు. సో ఫస్ట్ సింపుల్ క్యూబ్, నెక్స్ట్ బాడీ సెంటర్డ్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్ సెంటర్డ్ క్లోజ్ ప్యాకింగ్. ఇందులో ప్యాకింగ్ ఎఫిషియన్సీ గురించి మనకు అడుగుతాడు. సో కంపల్సరీ సరే ప్రింటెడ్ క్వశ్చన్ బ్రాక్స్. ఓకే, అది చదువుకోండి. సో సొల్యూషన్స్ నుంచి వచ్చే 4 మార్క్స్ ఇవి. సో ఇందులో మనకు ఫస్ట్ మీరు ఇందులో చదవాల్సింది పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్. దాని తర్వాత మీరు చదవాల్సింది మనకు మొలారిటీ డెఫినేషన్, ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా అడిగే చాప్టర్ ఇది సొల్యూషన్స్. సో సొల్యూషన్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇవే క్వశ్చన్స్ మీకు ఇందులో నుంచి రౌల్స్లా మీద డెఫినేషన్ అడిగి ఏదైనా ఒక ప్రాబ్లం అడుగుతాడు. అదే ఇక్కడ ఇచ్చాడు కదా. సో రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్ మీద వచ్చే ఒక ప్రాబ్లం కంపల్సరీ చదువుకోండి. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి చూస్తే, సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి ఎమల్షన్స్ అనేది డిలీటెడ్ టాపిక్. ఇది సిబిఎస్ఈ ప్రకారం మనకు డిలీట్ అయింది. సో ఇందులో నుంచి వచ్చే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్. ఇది చదవకుండా పేపర్ ఎగ్జామ్కి వెళ్ళకండి. So first and most important question is physical absorption and chemical absorption. So first preferred this. Next దీని తర్వాత మీరు చూపించే నెక్స్ట్ క్వశ్చన్ టిండాల్ ఎఫెక్ట్, బ్రౌనిన్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ is this. థర్డ్ ఇంపార్టెంట్ is effect of temperature and rate of reaction. Effect of temperature and effect of catalyst on rate of reaction. And next I'm moving to next important 4 marks topic is మనకు సర్ఫేస్ కెమిస్ట్రీలో అయిపోయింది కదా. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి చూద్దాం. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి వచ్చే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవేనండి. సో ఇందులో ఏది కూడా మిస్ చేయకండి. కంపల్సరీ ఈసారి వచ్చే ప్రింటెడ్ క్వశ్చన్ వేర్నస్ థియరీ. సో ఇది మిస్ అయితే వచ్చే క్వశ్చన్ ఐయుపిఎస్సి నామినేషన్. సో ఇందులో 3 ఉన్నాయి. సో మనకు కంపల్సరీ ఒకటి వస్తుంది. అంటే ఇవన్నీ 60 రావడానికి ఎవరైతే పాస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంతకుముందు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఏదైతే మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ ఉందో అదొకసారి చదివి పెట్టుకోండి. సో నెక్స్ట్ సెకండ్ ఇందులో నుంచి 14 మార్క్స్ పీ బ్లాక్ ఒకటి చదివి పెట్టుకోండి. పీ బ్లాక్లో ఇక్కడ నుంచి 16 మార్క్స్ వస్తుంది. సో దీని తర్వాత మనకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్
ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే మనకు ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ అని ఉంటుంది. సో బయోమాలిక్యూల్స్ నుంచి మనకు డిలీటెడ్ సిలబస్ ప్రకారం ఇది విటమిన్స్ లేదు, హార్మోన్స్ లేదు, నెక్స్ట్ ఇది యాంటాసిడ్ యాంటీహిస్టమైన్స్ అనేది కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్, ఇవన్నీ పాతవి, ఇవన్నీ డిలీటెడ్ టాపిక్స్, దీస్ ఆర్ ఆల్ డిలీటెడ్. సో కాబట్టి సో ఇది పాత ప్రకారం బయోమాలిక్యూల్స్ నుంచి ఇవేమీ లేవు. సో ఇవన్నీ నెగ్లెక్ట్ చేసి కొత్త ప్రకారం చూస్తే బయోమాలిక్యూల్స్ నుంచి ఈసారి ఎక్స్పెక్టెడ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రోటీన్స్. ఐ థింక్ సో కంపల్సరీ ఈసారి ప్రోటీన్స్ స్ట్రక్చర్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ప్రోటీన్ స్ట్రక్చర్ని ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ స్ట్రక్చర్ అడిగే అవకాశం ఉంది. టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్, గ్లోబులార్ అమైనో యాసిడ్, గ్లోబులార్ ప్రోటీన్స్, ఫైబ్రస్ ప్రోటీన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గురించి మాట్లాడే అవకాశం ఈసారి ఎక్కువగా ఉంది. అదే కార్బోహైడ్రేట్స్ గురించి వస్తే మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అని ఉంది కదా. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సాకరైడ్స్ లో మనకు అడిగే అవకాశం ఉంది. సో బయోమాలిక్యూల్స్ నుంచి వచ్చే ఇంకొక ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ డిఫరెన్స్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ డిఫరెన్స్ అడిగే అవకాశం ఉంది. అంటే న్యూక్లిక్ యాసిడ్స్ గురించి అడిగే అవకాశం ఉంది. ఇది డిలీటెడ్ కానీ టాపిక్స్, ఇవన్నీ డిలీటెడ్, ఇవి చదవకండి. ఫస్ట్ చదవాల్సింది బయోమాలిక్యూల్స్ నుంచి చదవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ప్రోటీన్ స్ట్రక్చర్. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ వచ్చిన సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్, గ్లోబులార్, ఫైబ్రస్. నెక్స్ట్ అమైనో యాసిడ్స్ గురించి కూడా అడిగే అవసరం, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్. ఇందులో నుంచి ఒక 2 మార్క్స్ ఉందమ్మా, జ్విట్టరయా. సో జ్విట్టరయా అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్ లోకి వచ్చేసి ప్రోటీన్ డీనాచురేషన్, ఇది కంపల్సరీ చదివిపెట్టుకోండి. ప్రోటీన్ డీనాచురేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మార్క్స్లో. సో 2 మార్క్స్లో బయోమాలిక్యూల్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఇవి. బయోమాలిక్యూల్స్ నుంచి వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్స్ జ్విట్టరయాన్, ప్రోటీన్ డీనాచురేషన్, ద టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ, ఇవన్నీ 2 మార్క్స్లో వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ హాలో ఆల్కేన్స్ ఇక్కడ మీకు బోర్డు మీద ఉన్నాయి. సో మనకు ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి బయోమాలిక్యూల్స్. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ చూస్తే సో బయోమాలిక్యూల్స్, హాలోరెన్స్, మిగతా మనకు ఒకసారి 12th నుంచి ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ విత్ నైట్రోజన్, ఆక్సిజన్ చూస్తే అవి అన్ని చదవాల్సిందే. ఇవి మీకు ఏవైతే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అవి లాంగ్ ఆన్సర్ టైప్ అన్నా. సో లాంగ్ ఆన్సర్ టైప్లో కొల్యూషన్ థియరీ మనకు డిలీటెడ్ కోల్ రాష్లా ఉంది. సో ఈసారి కంపల్సరీ ప్రింటెడ్ క్వశ్చన్, ఇది అందరూ చదువుకోవాలని పెట్టుకోవాల్సిన ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోల్ రాష్లా. సో కోల్ రాష్లా అప్లికేషన్స్ ఈసారి నాకు ఇది కంపల్సరీ 4+4 అడిగే అవకాశం ఉంది. 4 మార్క్స్లో ఇది వస్తే మాలిక్యులారిటీ, ఆర్డర్, డెఫినేషన్ మాది కలిపి 4 మార్క్స్. సో ఒకటికి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి కోల్ రాష్లా, ఎలక్ట్రోకెమికల్ కైనెటిక్స్ నుంచి 4 మార్క్స్, మాలిక్యులారిటీ డిఫరెన్స్, ఇది 2 చదివి పెట్టుకోండి. కంపల్సరీ సరే 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది మిస్ అయితే ఫాడెలా, ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ డిలీటెడ్. నెర్నెస్ట్ ఈక్వేషన్, సో మనకు ఫ్యూయల్ సెల్స్ కూడా డిలీట్ అయింది. సో అంటే ఈసారి ఉన్నవన్నీ 2 క్వశ్చన్స్, ఒకటి కోల్ రాష్లా, మాలిక్యులారిటీ, ఆర్డర్ అండ్ సో ఇది, నెక్స్ట్ మాలిక్యులారిటీ, ఫాడెలా, నెక్స్ట్ నెర్నెస్ట్ ఈక్వేషన్, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. కంపల్సరీ మనకు 2 వస్తాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ అంటే మనకు ఏదైతే ఆర్డర్ 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ ఉన్నాయో అందులో ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ అని ఉంటే అవి ఒకసారి చూసుకోండి ఎవరైతే 60 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఇంటిగ్రేటెడ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. సో ఇది కంపల్సరీ క్వశ్చన్స్. నెక్స్ట్ పీ బ్లాక్ నుంచి మనకు పీ బ్లాక్లో ఉన్నవి ఏవేవి, 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్, 18th గ్రూప్. ఇంతకుముందే చెప్పాను ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నుంచి 14 మార్క్స్ వస్తే అందులో 8 మార్క్స్ ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 4 క్వశ్చన్స్. ఆఫ్టర్ డిలీటెడ్ టాపిక్స్ తర్వాత ఉన్న 4 క్వశ్చన్స్ 2 వస్తాయి. 4 క్వశ్చన్స్ అనుకుంటే 2. ఇక్కడ మనకు పీ బ్లాక్ నుంచి 15, 16, 17 చూస్తే 16th బిట్ నుంచి ఓజోన్ ఉంది, H2SO4 డిలీటెడ్. అంటే ఈసారి ఇది రాదు, అంటే డైరెక్ట్ ప్రింటెడ్ క్వశ్చన్ ఓజోన్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓజోన్ ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్ చదువుకోండి, కంపల్సరీ క్వశ్చన్. అదే 17th గ్రూప్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ క్లోరిన్ ప్రిపరేషన్. సో క్లోరిన్ ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్ ఈసారి కంపల్సరీ ప్రింటెడ్ క్వశ్చన్.
సో క్లోరిన్ ప్రిపరేషన్ 3 మెథడ్స్ ఉంటాయి. ఏదో ఒక క్వశ్చన్ మీరు మనకి ఎగ్జామ్లో వచ్చేస్తూ ఉంటుంది. ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్, డీకన్ ప్రాసెస్, ల్యాబొరేటరీ. ఈ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. కెమికల్ ప్రాపర్టీస్ మనకు 12 ఉంటాయి. ఆ 12లో 6 అడుగుతాడు. ప్రిపరేషన్కి 2, కెమికల్ ప్రాపర్టీస్కి 6, టోటల్గా 8 మార్క్స్. ఓకేనా? సో అంటే మనకు 8 మార్క్స్ వచ్చే పీ బ్లాక్ చాప్టర్స్ ఏంటివి? 16th, 17th, 15th ఒకటే ఒక టాపిక్ ఉంది, హేబర్స్ ప్రాసెస్, ఆస్వాల్డ్ ప్రాసెస్. ఇది చదువు పెట్టుకోండి, ఏం నష్టమేం లేదు, ఇస్తే మీకు లక్కీ. సో ఆస్వాల్డ్ ప్రాసెస్, హేబర్ ప్రాసెస్, అమోనియా ప్రిపరేషన్ ఇది. సో అమోనియా ప్రిపరేషన్ చదివి పెట్టుకోండి. ఈ 2 క్వశ్చన్స్ చదివితే మొత్తం 60. ఓజోన్, హేబర్, ఆస్వాల్డ్, క్లోరిన్ ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనకు మిగిలిపోయింది ఏంటిది? 18th గ్రూప్. సో 18th గ్రూప్ నుంచి వచ్చే క్వశ్చన్స్ చూద్దాం. గ్రూప్ 18 నుంచి వచ్చే క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్, సినాన్ డైఫ్లోరైడ్ ప్రిపరేషన్, అక్కడ ఆల్రెడీ డైరెక్ట్ రాశాను, ఇది చూడండి. సో ఇది లేకుండా పేపర్ ఉండదు. ఓకేనా? ఇవి మనకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనకు ఇవి 8 మార్క్స్ రావాలంటే వచ్చే 2 క్వశ్చన్ చాప్టర్స్. థర్డ్ చాప్టర్ అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్. మనకు 6th చాప్టర్ వచ్చేసి పీ బ్లాక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ 12th చాప్టర్. సో 12th చాప్టర్లో అన్ని నేమ్డ్ రియాక్షన్స్ చదవాల్సిందే, ఆల్ నేమ్డ్ రియాక్షన్స్. డైరెక్ట్ ఇది ఒకసారి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తాను. సో దాని ప్రకారం చదువుకోండి. ఓకేనా? సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇది ఆర్గానిక్లో ఉన్న ఇంపార్టెంట్ 4 మార్క్స్. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్ డైరెక్ట్గా రాదు, 4+4 రూపంలో వస్తుంది. సో ఈ విధంగా చదవండి. తక్కువ టైంలో మీకు ఈజీగా 60 వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.